ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ జీవితంలో సమస్యలను జయించాలంటే ధైర్యం అనేది కావాలి. ఆ ధైర్యము ఎలా కలుగుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు బహుధైర్యంగా ఉంటారు. గొలియాతును చూసి అందరికీ భయం కలిగింది, కానీ బాలుడైన దావీదుకు భయం కలగలేదు. దానికి గల కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు గనుక బలమైన గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఆ బహుధైర్యమే బలమైన గొలియాతును జయించే శక్తిని ఇచ్చింది. ఇక ఉదయకాల సమయంలో మన జీవితంలో కలిగే శ్రమలు, సమస్యలు బహుధైర్యంగా ఎదుర్కోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి. ఆ బహుధైర్యం కలిగిన వారముగా ఉంటేనే తప్ప మన కార్యాలు సఫలము కావు. కనుక దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఆ ధైర్యం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ బహుధైర్యంగా మీ కార్యాలు సఫలము చేసుకుంటూ బహుధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటూ శ్రేష్టమైన సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుధైర్యాన్ని దేవుడు మీకు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పడుతుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు గనుక దేవా, నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆ బహుధైర్యాన్ని పొందుకుని తమ జీవితాల్లో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటూ ధైర్యంగా కార్యాలు తలపెట్టుకుని ఫలభరితమైన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని దేవ స్వస్థపరిచి వారు పొందుకున్న స్వస్థను బట్టి నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.